ఏదన్నా కూడా డ్రై మ్యాటర్ ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత we need to harvest. So we have a machine to detect what is the dry matter. డార్క్ అవుతుంది అండ్ మీకు ఇక్కడ షైనీ లస్ట్రస్ పోతుంది, ఇట్ బికమ్ డల్. ఇప్పుడు యంగ్ ఫ్రూట్స్ చూస్తే ఇట్ బి షైనీ. సో దోస్ ఫ్రూట్స్ విచ్ ఆర్ మెచ్యూర్ విల్ బి డల్. So that is one of the signs. And paina kuda once you see at the top and orange color, dark color aitundi. Orange last time I put dark color and we have a swelling. Koncha bulge ostadi. So that is one idea. So once 1-2 seasons man chuste we will have an idea and we can just to harvest. So we have a testing machine called dry matter checking machine. So we can just put it optical. Just put the scan just cheskochu and we can get the dry matter. If it is crossing 23 we can harvest. Ledu we need to ante microwave gani hot air oven lo we need to check the fat percentage. Dan batti we need to harvest. So 2 methods. మేము మధ్యలో ఆగింది. So we need to grade it and every minute 1 minute we need to see the moisture levels వెళ్ళిపోయిన తర్వాత ఏదో డ్రై అయిపోతుందో అంటే టెస్టింగ్ చేసి మీరు ఇంట్లో చేయొచ్చు. యూ కెన్ యూజ్ ద హాట్ ఎయిర్ ఓవెన్ పెట్టేసి 8 hours వదిలిపెట్టేసారు అనుకోండి టెంపరేచర్ సెట్ టెంపరేచర్. సో మీకు మిగిలినంత మాయిశ్చర్ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిందంతా వీ కెన్ వెయిట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో దట్ విల్ డిటర్మైన్ ద డ్రై మ్యాటర్. So there is a method and I'll just share that protocol. Testing చేసుకుంటే 1-2 seasons మనకి స్టార్టింగ్ లో 1-2 seasons అదొకటి. అండ్ చూసి కూడా మనం వీ కెన్ గుర్తుపట్టు అది బై ఎక్స్పీరియన్స్. yes. We call it as a dry matter testing machine. Around 4.5. అంటే ఒక్కసారి మనకు ఒక సీజన్లో ఈ టైంలో వస్తుంది తెలిసిపోయింది అనుకోండి, 1 machine is enough for whole of like 1000 farmers అయినా 1 machine is enough. సో ఆ ఏరియాలో ఆ టైంలో ఎంత వస్తుందని చూసుకుంటే ఎవ్రీ ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 1 or 2 weeks డిఫరెంట్. దానికన్నా సింపుల్ మెథడ్ ఈజ్ లైక్ గ్రేటింగ్ ఇట్ అండ్ పుట్టింగ్ ఇట్ అన్ మైక్రోవేవ్. That is much easier. దీంట్లో అంటే అంత ఈజీగా రా. సో ఇట్ విల్ హోల్డ్ ఆన్ ద ప్లాంట్ ఫర్ 1 month. రెడీ అయిన తర్వాత ఇది తెంపినాకనే పండుతాయి. అంతే సార్, తెంపినా పండు. ఇదంతా కంప్లీట్ ఉంది. ఒకటే వెరైటీ ఒకటే. మేము ఎక్స్పెక్ట్ ద ఫార్మ్ డిఫరెంట్ సాయిల్స్ డిఫరెంట్ వెరైటీస్. సింగిల్ వెరైటీ అంటే ఫార్మర్స్ మనం ఫ్రమ్ ది బిగినింగ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు. అదే చెప్పారు మేడం. అదే ఫర్టిగేషన్ అడిగితే మొత్తం మీరే ఫాలో అవుతారు. సమ్మర్లో ఏం చేయాలి? కంపోజ్ నుంచి సాయిల్ ప్రిపరేషన్ ఇది బర్నింగ్. మార్కెటింగ్ గురించే థింకింగ్ ఏం కాదు. ఎందుకంటే డిమాండ్ పెరుగుతున్నది అంటే వాళ్ళకు ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు అంటే నో వన్ ట్రైడ్ లేదు. మీరు అనవసరంగా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే అయినా ఎక్స్పెరిమెంట్ చేసిన కోకోనట్ కూడా ఎక్స్పెరిమెంటే, అది కూడా దున్నారు వాళ్ళు. ఫార్మర్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ రైతుతో మాట్లాడి తన అబ్జర్వేషన్స్. భరత్ గారు రండి. సో షీ ఈస్ ద యంగ్ ఫార్మర్. మేడం అటాచ్ చేస్తారు. యు ఆర్ నాట్ ద ఫార్మర్.
తిన్నావా ఇక్కడ అవకాడో తిన్నావా ఇప్పటివరకు తిన్నావా లాస్ట్ ఇయర్ వచ్చినాయా శాంపుల్ ఇది పాలినేటర్ కాదు కాదు సో ఎక్స్ప్లెయిన్ ఏ బిట్ రండి భరత్ గారు ఇక్కడే సార్ ఓ ఇక్కడనే ఉన్నా ఈవెన్ ఎట్టింగర్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. సో భరత్ గారు చెప్పండి అసలు మీరు అవకాడోకు పోదామన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత అడ్వైజ్ మీ లెర్నింగ్ పాత్ ఏంది శ్రీనివాసరావు ఎక్కడ కలిసిండ్రు పెట్టిన తర్వాత మీ అబ్జర్వేషన్స్ అనుభవాలు యాక్చువల్గా ఏంటంటే నాకు అగ్రికల్చర్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో డిఫరెంట్ ఇన్నోవేషన్స్ డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ట్రై చేస్తుంటాం చూస్తుంటాం. సో ఏంటంటే 2000 వరకు చేసుకుంటా మొత్తం న్యాచురల్గా చేసాం మొత్తం. దీంట్లో జామ ఉండే మ్యాంగో ఉండే. ఇది మీ నేటివ్ విలేజ్ ఇది నేటివ్ విలేజ్ కాదు, మీరు కొనుక్కున్నారు ఇది? కొనుక్కునేది. ఓకే. సో ఏంటంటే మొత్తం ట్రీస్ చూస్తున్నారు కదా, చాలా ట్రీస్ ఉన్నాయి కదా. అవునవును. సో చూస్తూ ఏమైపోయిందంటే దాని మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. జామది మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది, ఈల్డ్ కూడా తగ్గిపోయింది. సో నాకేందన్నా చెట్టు తీయాలనిపించట్లేదు. దాన్ని ప్రూనింగ్ చేద్దాం అనుకుని ఇక మాట్లాడుతూ కూడా ఏం సక్సెస్ ఏం కాలేదు. 2-3 చెట్లు చేశాను. దాని తర్వాత చూస్తూ ఏంటంటే మాది ఉంది కదా శ్రీనివాస్, మా కజిన్ అవుతారు. ఓకే. సో ఒక ఎగ్జాటిక్ వెరైటీ పోదాము, పాత వెరైటీ ఎందుకు మళ్ళీ మ్యాంగో అవన్నీ ఎందుకు, ఎగ్జాటిక్ వెరైటీ ట్రై చేద్దామంటే అప్పుడే స్టార్ట్ అయింది అవగాడో అని. సో అప్పుడు ఇన్పుట్ శ్రీనివాసం తీసుకొని ఎట్లుంటుంది ఏదో 2-3 months చూస్ చేసుకొని పెట్టేద్దామండి. ఇక డిసైడ్ అయిపోయినాం. ఇక ఓన్లీ 2 days నేను మా వైఫ్ ఆడ కూర్చున్నాం. ఏం చేద్దాం, ఊకే చేసి బోర్ అయిపోయింది. ఏం చేద్దామంటే పెట్టేద్దాం. మళ్ళీ సెకండ్ థాట్ పెట్టలే. నెక్స్ట్ 1 week శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిపోయి అంతే శ్రీనివాస్ మొత్తం మీద మాట్లాడి చేసేసి మొత్తం మీద జేసీబీ అని స్టార్ట్ చేసి వితిన్ 15 daysలో కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ చేసినాక దాని తర్వాత మెయింటెనెన్స్ అంటే తను చూసుకుంటుండే. ఇక సెటప్ అంతా చేసి ఇచ్చాను, మెయింటెనెన్స్ అంటే తనే చేసి. సో ఏంటంటే తనకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ ధైర్యం రావాలి, మనం ముందుకు వస్తామా లేదా కాన్ఫిడెన్స్ వచ్చింది. వస్తే అది కూడా 3 acres స్టార్ట్ చేసి ఎక్స్టెండ్ చేసి. ఓ ఇది 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 ఎన్ని ఏళ్ళు పెట్టి? ఇది 2.5 years అంతే 2024 ఫిబ్రవరి, అది 2025 ఫిబ్రవరి. 2.5 months 2.5 years అయింది. 2.5 years 2.5 years మీకు పోయినసారే కాత వచ్చిందా? పోయినసారి కూడా కాదు వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది. కొన్ని వచ్చింది. ఎక్కడో ఒకటి వచ్చింది, శాంపుల్ వచ్చింది. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఉండే, కానీ లామాస్ ఒకటి ఏమీ రాలేదు. లామాస్ మొటాలిటీ కూడా ఎక్కువ ఉన్నది. అవునా? మొటాలిటీ ఎక్కువ ఉన్నది. 180 ప్లాంట్స్ పెట్టాము, అందులో 40 ప్లాంట్స్ సర్వైవ్ అయ్యాయి. ఇంకోటి పింకటన్ ఎన్ని పెట్టాము అన్ని సర్వైవ్ అయిపోయాయి. ఇంకోటి ఏంటంటే ఆ మధ్యలో సాయిల్ కూడా మంచిది, రెడ్ సాయిల్ మంచిది. ఇంకా కింది సాయిల్ అంతా బాగుంది. అక్కడ సాయిల్ అంతా చాలా బాగుంటుంది. ఇంకా అంటే మరి అది ఏమన్నా రూట్ స్టాక్స్ ఏమన్నా శ్రీనివాస్ చెప్పాలి అది అంటే ప్లాంటింగ్ మెథడ్ ఇంకా ఏదైనా పోయి ఉండొచ్చు. వీ హ్యావ్ టు లుక్ డీప్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ బాగా గ్రోత్ ఉంది. అంటే సర్వైవ్ అయింది, డెఫినెట్ గా గ్రోత్ ఉండొచ్చు. కానీ దీనంతా పింకటన్ అంతా వెరీ అగ్రెసివ్. వెరీ అగ్రెసివ్. పింకటన్ మొండి తట్టుకుంటారు, చాలా మండిది తట్టుకుంటున్నది. ఎటింగర్ కూడా చాలా అగ్రెసివ్ ఉంది. ఇది చూస్తే ఎంత పెద్ద నెక్స్ట్ వచ్చేవారు మనం చూడండి అంత పెద్ద ప్రూనింగ్ చేయవలసి వస్తుంది, బాగా చేయాల్సి వస్తుంది. మేము 2 times చేసాం ప్రూనింగ్ ఆల్రెడీ. ఎన్నిసార్లు చేసాం? కానీ స్పేసింగ్ క్లోజ్ కాదు మరి ఇది. The main intention is to get yields very quickly. And once you start getting that, in a అంటే year or two, సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వీ షుడ్ నాట్ అలౌ ద ప్లాంట్ టు గ్రో బియాండ్ 15 feet. right. సో క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ హార్వెస్ట్ కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ కావాలంటే బై హ్యాండ్ పికింగ్ మాత్రమే కావాలి. ఇఫ్ యూ లీవ్ ఇట్ గ్రో టూ బిగ్ అండ్ ఎంత పెద్దగా అయితే అంత ఫ్రూటింగ్ తగ్గుతుంది, స్పేస్ ఎక్కువ పోతుంది, సైజ్ కూడా సైజ్ మ్యాటర్స్. అండ్ పింకటన్ ఈజ్ అ వెరీ కాంపాక్ట్ ప్లాంట్ అండి కంపేరిటివ్ టు అదర్ హార్స్ ఆర్ అదర్ ప్లాంట్స్. సో అవర్ ఐడియా ఇస్ టు జస్ట్ కీప్ ద ప్లాంట్స్ వెరీ స్మాల్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ గెట్ మ్యాక్సిమమ్ yield ఫ్రమ్ అ మినిమల్ ఏరియా. వెన్ వీ గో ఫర్ కమర్షియల్ సైడ్, కమర్షియల్ వర్కౌట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ క్లోజ్ స్పేసింగ్. ఎందుకంటే ఆ స్పేస్ ఫిల్అప్ చేసుకొని మార్కెట్ మనం క్యాప్చర్ చేసుకోవాలంటే గ్యాప్ ఆఫ్ 1 to 2 years మన ప్లాంటేషన్ కాస్ట్ వచ్చేస్తాయి పైకి. పింకటన్ ఓపెన్ వెరైటీ కదా, పింకటన్ ఓపెన్ వెరైటీ. కాంట్ వి గ్రాఫ్ట్? యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ సయన్. నో ద రూట్ స్టాక్స్. అదే నేను రూట్ స్టాక్ కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం కూర్గ్ కాదు, మన వెస్టర్న్ ఘాట్స్ ఏరియా నుంచి కొన్ని తీసుకొని అక్కడి నుంచి కూడా వెస్టర్న్ ఘాట్స్ నుంచి తీసుకొని చేస్తే వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ వెరైటీ యాజ్ ఆఫ్ టుడే. అండ్ ఇప్పుడు మన సాయిల్స్ ఆర్ డిఫరెంట్. కూర్కి వెళ్ళామనుకోండి 5.5 pH కాఫీ తోటలు,
ఆ పిహెచ్ ఇక్కడ 7.5. సో మన లైమ్ స్టోన్ సాల్ట్ కంటెంట్ ఎక్కువ, సో వీ కెన్ నాట్ సస్టైన్ దోస్ రూట్ స్టాక్స్. చూడాలి మనం ఏంటంటే ఎన్ని ఉంటాయి అనేది చేసి మీ ట్రయల్ బేసిస్ మీద. The government, IHR has started now to screen the root stocks. They're screening over 200 root stocks as of today. But it takes at least a decade. పేటెంటెడ్ వెరైటీస్ అంటున్నావు మనకు ఈ తలకాయ నొప్పి. మనకు వీ హ్యావ్ ఎనఫ్ సియాన్ అండ్ వి నో దట్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్. దెన్ మనకు ఓపెన్ రూట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ ఇన్ ద సెన్స్ మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. మనం అది ప్రాబ్లమ్ సార్, అది నేను కూడా ట్రై చేశాను. ప్లాంటేషన్ పెట్టి ప్లాంట్స్ చనిపోయాయి. సో ఫార్మర్ అనేది ఫార్మర్ కాదు, నీ దగ్గరనే ట్రయల్స్ చాలా నడవాలి, టైం పడుతుంది సార్. ఎందుకంటే వి ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్, బట్ IHR is screening around 200 root stocks. దాంట్లో నుంచి అట్లీస్ట్ ఒక 4 to 5 root stocks మనం స్క్రీన్ చేయగలిగిన అవుట్ ఆఫ్ 200. I think that will be there for over a decade. తర్వాత it will give us results. ఎందుకంటే కమర్షియల్ స్కేల్ ప్లాంటింగ్, ఎందుకంటే సియాన్ వర్సెస్ లేదా గ్రాఫ్ట్ ఆర్ రూట్ స్టాక్ వర్సెస్ సియాన్ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత అది చాలా మటుకు ఫెయిల్ అయిపోతాయి సార్. అంటే వి కాల్ ఇట్ యాజ్ గ్రాఫ్ట్ రిజెక్షన్. సో ప్లాంట్ గ్రో అవుతుంది, ఇట్ విల్ నాట్ ఫ్లవర్ ఫ్రూట్. ఫార్మర్ కెనాట్ టేక్ దట్ రిస్క్. సో మనము స్క్రీన్ చేసుకొని దాన్ని స్టాండర్డైజ్ చేసి ఈ ప్లాంట్ నుంచి ఈ ఫ్రూట్ వస్తుంది, దీని నుంచి గ్రాఫ్టింగ్ చేస్తున్నాము, ప్లాంటేషన్ చేస్తున్నాము, ఈల్డ్ గ్రోత్ అన్ని డిసీజ్ రెసిస్టెన్స్ చూసుకున్న తర్వాతే అది ఫార్మర్ లెవెల్కి వెళ్తుంది. దట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 decade. సో అంటే అంత టైం అంటే దెర్ ఇస్ నో పాయింట్ లేదు. కానీ బట్ అనేది హౌ లాంగ్ డు వి కీప్ ఇంపోర్టింగ్ ప్లాంట్ మెటీరియల్ ఫర్ నెక్స్ట్ 2 to 3 years. Yeah, that is okay, but after that we are in a JV with them, so we are producing in India. So the costs we are planning to cut it down drastically. But as these are their proprietary things, so we need to pay them lump sum amount to get the rights, and we can start propagating here. So the major problem is importing licenses, quarantine, and every plant has to be flown to India, and quarantine period of 1 year. So ఇవన్నీ and dollar ముందేమో 78 rupees ఉండేది సార్, ఇప్పుడు 96 rupees. So that's even more the reason why you should start indigenizing the whole thing. Yeah. So we are already on it, sir. We started, but it takes some time, 3 years more. After 3 years we could definitely cut down the prices. అప్పటిదాకా వీ హ్యావ్ టు బి డిపెండెంట్. ఇప్పుడు దీనికి ప్లాంట్ బర్న్ ఇనిషియల్గా ఏమంత పెద్దగా లేకుండేనా? ఉండే సమ్మర్స్లో అంటే క్యాలెన్ స్ప్రే చేశాను కదా, దాంతో So this is going to అంటే ఫస్ట్ టైం ఉండే. నెక్స్ట్ టైం మాకు లాస్ట్ సమ్మర్లో లేకుండే, అంటే 1.5 year old ప్లాంట్స్ ఏం ప్రాబ్లం లేదు. అంటే మాకు ఎక్స్పీరియన్స్ దాంట్లో పెడితే ఎలా ఉంటుంది? చేసుకోవచ్చు. అంటే వాళ్ళ వీడియోస్ ఎక్కువ ఓన్లీ ఫ్లవరింగ్ బెస్ట్ సార్, నేను చెప్తాను ఫ్లవరింగ్ బెస్ట్ ఇంటర్క్రాపింగ్. షేడ్ కోసం అన్న, ఇంకో షేడ్తో మనకి గ్రోత్ ఇంపాక్ట్ అవుతుంది సార్, ఫ్లవరింగ్ కూడా ఇంపాక్ట్. వెంటిలేషన్. ఇక్కడ ఈ పిక్కతో ఉన్న మ్యాంగో కొన్ని వెరైటీస్ ఉన్నాయా? పికిల్ కాదు, ఇప్పుడు మనం బెంగన్పల్లి, దశరి అవన్నీ వేరు. బట్ మామూలుగా పిక్క పడేస్తే వచ్చే బాపతి కొన్ని వెరైటీస్ ఏమన్నా యూనిక్ వెరైటీస్ ఉన్నాయా? ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, నిన్న మంచిగా ఉంది చిన్నగా, అండ్ ఇట్స్ వెరీ కలర్ఫుల్, అట్రాక్టివ్, వెరీ అట్రాక్టివ్. చాలా యూనిక్ ట్రీస్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఉన్నాయా? అది కూడా చూడండి సార్, లసోడా అంటారు అది. ఈ లసోడాలో నాకు ఒక ఆమె చెప్పింది, దీంట్లో చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. పెద్దవి బడే చౌడి మార్కెట్లో గుజరాతీలు వాళ్ళు వెళ్ళి మాకు మా పిట్టలు ఆయన అన్నాడు, సార్ నువ్వు 50 చెట్లు పెట్టు, నీ చెట్టుకి 20,000 రూపాయలు రాకపోతే చూడు అన్నాడు. మొండి చెట్టు, చాలా మొండి చెట్టు సార్, మొండి చెట్టు. అది గుజరాత్, మహారాష్ట్ర, బిగ్ వెజిటేబుల్. ఇక్కడ కనబడేది కనిపించదు, మనం పట్టించుకోము తెలియక. అంటే మాకు 10 years బ్యాక్ గుజరాత్ అతను వచ్చాడు, రాజస్థాన్ అనుకుంటా, వాడు ఎక్కడో ట్రావెలర్ వచ్చాడు, చూసి నాకు తీసుకొని పోతాడు. అంటే మా స్టేట్లో బాగా పెరుగుతాయని చెప్పాడు. నేనేంటంటే ఏదో చెట్టు ఉండని యూనిక్ అనిపించి చూపించిన, కానీ దాని వాల్యూ అప్పుడు తెలిసింది నాకు. మన దగ్గర అక్కడక్కడ మన దగ్గర ఉన్నాయి, కానీ చిన్నవి ఉన్నాయి. దోమలు కూడా మా ఇంటి ముందర ఉంది, ఇది ఎన్నడూ అవి యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే మ్యాంగో, ఇది కలిపి పికిల్ చేస్తారట. దీన్ని కట్ చేసినాక మ్యాంగో న్యూట్రలైజ్ అయ్యి దీన్ని బంక ఒక కొన్ని రోజుల తర్వాత. మా అమ్మ ఉండి ఏ దిక్కు వాళ్ళది మంచిగా లేదురా తీసేయని, చెట్లు తీసేయనన్న తిన్నాక, కానీ రైట్ వేలో ఇది చేయాలన్నట్టు. చాలానే ఉన్నాయి అక్కడ. చాలా ఉన్నాయి. ఇప్పుడు
యాక్చువల్గా చేస్తున్నాయి. బెజవార్ రాజిరెడ్డి అని ఐ థింక్ విల్ హ్యావ్ ఏ టాక్ విత్ హిమ్ నెక్స్ట్ టైం. ఫ్లోరిడాలో హార్టికల్చర్ చేస్తాడు ఆయన. యాప పువ్వు దగ్గర నుంచి సీతాఫలం దగ్గర నుంచి లసూడా 20 చెట్లు ఉన్నాయి ఆయనకు. సో ఆయనకు ఎక్కడెక్కడ అమ్ముతాయి బాగా తెలుసు అన్నట్టు. ఇప్పుడు చెప్పు ఇట్లుందో చూపెట్టాను. దీనికి అవును ట్రైన్ మళ్ళీ తెంపిన తర్వాత ఫ్రూటింగ్ అవుతుంది. దీని మీద ఫ్రూటింగ్ అవుతుంది. పండు తెంపాలి. ఇది ఏంటంటే ఒకటి 30 కేజీ వరకు కూడా వస్తుంది. భారతి గారిని కలిసి ఉంటుంది. కడేపల్లి నరసింహరావు ఈ సాయిల్ డిఫరెంట్. ఇదే ఎక్కువ growth లేదు. సార్ ఎస్ సార్. మార్కెటింగ్ ప్లాన్ చేయాలి ఇప్పటి నుంచి. ఓకే సార్. అది కాయల దగ్గర నుంచి కిలో 200 grams. 200 to 250 grams. Idea for మా పాపకు మెక్సికో నుంచి వస్తుంది, పేరు నుంచి వస్తుంది, యూఎస్లో కూడా వస్తుంది. ఇట్లా కట్ చేస్తాడు. మల్చింగ్ అక్కడనే పెట్టాను. ఎన్ని తర్వాత పెట్టు రాదు కూడా. అందుకే లీవ్స్ కూడా ఉన్నాయి కదా. ఇక్కడ పడేయరు, అక్కడ పడేస్తారు. దానికి ప్లాంట్కి కూడా నేచురల్ ఫార్మింగ్ వాళ్ళ ఆచారం ఉంటుంది. షేడ్ ఉండాలి. ఓకే. ప్లాంట్ రూట్ వల్ల సో దట్ మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. చెప్పడానికి ఇప్పటి చెట్టు ఎక్కడ ఉంది సార్? ఇప్పటి చెట్టు అక్కడ ముంగడు చూపెడతాను సార్. చుట్టూ అంతా బౌండరీ విత్ టేక్ యాప. ఇది ఏం టేక్ సార్? ఇది టిష్యూ? ఇది కరీంనగర్ తెప్పిస్తుంది. కరీంనగర్, హైదరాబాద్. టేకు కొద్దిగా అంటే వాటర్ మంచిగా ఉంటుంది. టిష్యూ కాదు, వైల్డ్ వెరైటీ, మామూలు ప్లాంట్స్. టిష్యూ కల్చర్ కాదు. ఇప్పుడు ఈ కొమ్మలను ఉండనియకండి. ఇప్పుడు ప్రూన్ చేయాలి. చెట్టు ఇక్కడ పంగ రావద్దు. రైట్ సైడ్ బాగా పెరిగింది సార్. అవి కనిపిస్తుంది. దాని శాండల్ కూడా దాని బోట్స్తో వచ్చేస్తుంది మొత్తం. ఇక ఇది మీకున్నది కదా, ఇక మీకు అదే అవుతుంది కదా. ఇప్పుడు ఈ శాండల్వుడ్ కదా, బర్డ్స్ బాగా తింటే మనం కూడా తినొచ్చు. అది అసలు అది తింటే ఏంటంటే జర్మినేషన్ మంచిగా వస్తుంది. ఇక నీకు ఆటోమేటిక్ వస్తాయి కదా. మనం పెడితే రావు అంత మంచిగా. మనం పెడితే ఇప్పుడు అదే సార్ చెప్పినట్టు ఇతనాలు వేరుకొని పెడితే మనం పెడితే రావు.
దాన్ని ఏం చేసేస్తే బయట పండు పండు ఇంత నల్లగా ఉంటుంది, కొంచెం మనం కూడా తినవచ్చు, కొంచెం తీపి కొంచెం ఒకరు అట్రాక్ట్ చేస్తే చాలా చెట్టు పడుతుంది. నేను పెట్టిన ఇదే కాదు, కొన్ని బర్డ్స్ ఫారెస్ట్లు అంతా మనం వాటర్ పెట్టిస్తాను వీటికి. సో అన్ని యూనిట్ అవే పెరుగుతున్నాయి. వాటర్ కూడా అవసరం లేదు ఇప్పుడు. ఫారెస్ట్ వాటర్ అవసరం అవును. ఇప్పుడు ఆకు వలం పడి దాంట్లో ఉండే హ్యూమస్ అంతా ఇది కూడా ప్రాబ్లం ఏంటంటే ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్లో రాకముందు కనుక ఇంక్రీజ్ చేసుకునేదంటే అంత గ్రీన్ మాన్యూర్ ఇది కావాల్సినంత భయం. ఫ్లవరింగ్ ఇంకొంచెం పెద్దగా వచ్చి రాకముందు కాకపోతే తడినప్పుడు కోసి లేదు, దాంతో షాప్ చేయించిన దీని వుడ్ వెనిగర్ తోటి వీడి సైడ్ లాగా పనిచేస్తాం. రైట్. బండింగ్ లేకుండా ఎక్కడన్నా విన్నారా సార్? బండింగ్ అంటే నేను అవకాడో ఫార్మ్స్ తక్కువనే విజిట్ చేసింది, బట్ అక్కడ బయట వెళ్ళలేదు. కెనడాలో యూఎస్లో మామూలుగా పెడతారు బండి, అది లేకుండా పెడతారు. ఎన్ని సంవత్సరాలు సార్? 12 సంవత్సరాలు. ఇక్కడ చూడండి సార్ పీక్. అది షాప్ మొత్తం ఇక్కడికైతే షాప్ చేయించండి. తీసినప్పుడు కొంచెం ఒక ఇంచు దూరం దానికి లోపలికి దానిగా మీరు ముందుగా దీంట్లో చెట్టు ఇప్పుడే వచ్చింది. ఉందా సార్? ఎవరు ఇప్పుడు అది నేచురల్ వచ్చింది. ఇదేమో ఇక గుల్తున్నాయి. పని కావాలని ఇప్పుడు ఆ పక్కన కనబడే గోశాల మీదేనా షెడ్? అంతా పక్కన రెండు ఉన్నాయి. కిరణ్ అని బ్యాంబూ ఫార్మర్ కూడా ఇట్లా పల్లీలు నువ్వులు కొనుక్కొచ్చి చేస్తున్నారు. కోకోనట్ ఎడ్లు ఎక్కడ ఉన్నాయి మరి? ముందట అప్పుడు తీసే కమర్షియల్గానా కమర్షియల్ తీసేదాన్ని అంటే కానీ నీట్గా ఉన్నది నిర్మించాలి. పాలకూర కంటే రుచి డెజర్ట్ హార్స్ పర్స్లేన్ అంటే, లేకపోతే మన దగ్గర బరెబచ్చలు అంటారు. మస్తు రుచి ఉంటుంది, మొండిది. ఎక్కడ పడితే అక్కడ పెడితే దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇతరం తీసి మనం లైన్లు పోసి కూరగాయలాగా వేయించుకుంటే చాలా 15 డేస్లో క్రాప్ వచ్చేస్తుంది. ఇది కొంచెం ముదిరింది, ఇంకొద్ది లేతగా ఉండాలి. గల్జేరు ఎర్రది తెల్లది రెండు ఉంటాయి దీంట్లో. అది తెల్లది వెరీ గుడ్ ఫర్ కిడ్నీ. టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ అయింది? 10 months एक साल होने को एक 2 महीना है 12 जुलाई
आप देखिए ऐसा आप जैसा लगे सो మన నేటివ్ ఇది ఇక దీనికి సాగు ఉండదు. వాటర్ పెట్టినామనుకో చాలా హార్డీ బయోమాస్ బాగుంటుంది. ఒకటేంటంటే స్ట్రైట్ ఉండదు. ఇప్పుడు ఆ వంకలు ఉండే వరకు ఏంటంటే మనోళ్ళు వెనకట్లేక ఓపిక లేవు, స్ట్రైట్ వచ్చి కొనుక్కొని అది పక్క పడేస్తారు. కొంచెం గర్తు పెరగాలి. కన్స్ట్రక్షన్ యూజ్ చేసే బ్యాంబూ దే వాంట్ అంటే ఇప్పుడు 40% ఆఫ్ ఆల్ ద ఇండియన్ బ్యాంబూ ఇస్ డెండ్రోకాల్మస్ స్ట్రిక్టస్. ఇది సాధనం అని అంటారు. స్ప్రెడ్ అవుట్ త్రూ అవుట్ ఇండియా. అయితే దీంట్లో దెర్ ఆర్ వేరియంట్స్. ఇప్పుడు నేను 1980లో 3 దిక్కులో పెడితే ఒక దగ్గర ఎంత బాగా వచ్చిందంటే నాకు మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్సీ, వాళ్ళు స్టాక్సీ ఏం చేసిందంటే ఎంటైర్ వెస్ట్ కోస్ట్లో కేరళ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవ్రీ 10 కిలోమీటర్స్కు శాంపుల్ కలెక్ట్ చేసిండ్రు. సో ఓవరాల్గా 800 కిలోమీటర్ స్ట్రెచ్లో 80 డిఫరెంట్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ కూడాల ఏరియాలో వచ్చేది బెస్ట్ వేరియంట్ ఆఫ్ స్టాక్సీ అన్నారు. ఆ కైండ్ ఆఫ్ స్టడీస్ స్ట్రిక్టర్స్ మీద జరగలేదు. అది కనుక జరిగితే మనకు మంచి వెరైటీస్ తీసి దాన్ని టిష్యూ కల్చర్ ప్రధానం చేసుకుంటే మనకు ఇది ఎందుకంటే డ్రౌట్ రెసిస్టెంట్, నీళ్ళు ఉండేది ఉంటే ఇంకా బాగా వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ క్యాలరిఫిక్ వాల్యూ. రేపు మనం కోల్ కానీ బయోచార్ కానీ చేయాలంటే బయోమాస్ కూడా మంచి ఆకు అలా పడుతుంది కదా. మంచి ప్రీ ప్రాసెస్ చేయకనే కలర్ పోతుంది. జస్ట్ మరి 30 ఇయర్స్ నుంచి మరి ఇట్లే ఉంది, కొంచెం డల్ అయింది డెఫినెట్గా. బట్ వారాల క్రితం